వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. దుద్ది గ్రామంలో భూముల రీసర్వే అవగాహన సదస్సు. హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. ప్రధానంగా భూ సమస్యలు పరిష్కరించడానికి, భూ యజమానులకు తమ భూమిపై పూర్తి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే అవగాహన కార్యక్రమాలను కర్నూలు జిల్లా కోస్గి మండలం దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి మరియు మండల తహసీల్దార్ రుద్రగౌడ్ల అధ్యక్షతన అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గ్రామంలో అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించి రైతులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో మండల తహసీల్దార్ రుద్రగౌడ్ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వేలు చేయగా ఇప్పటి వరకు అవే రికార్డులు కొనసాగుతూ ఉన్నాయని, దీని ద్వారా భూమి కొన్న వారికి అదే సర్వే నంబర్ నుంచి సబ్ డివిజన్లు ఏర్పాటు చేసి హక్కు కల్పించడం జరుగుతున్నదని, దీని ద్వారా ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, క్లెయిమ్ కాని విస్తీర్ణం, వీటితో పాటు కొనుగోలుదారులకు హద్దులు చూపించడం, భూమికి రాస్తా చూపించడంతో సమస్యలు తలెత్తేవని, రీసర్వే ద్వారా కొత్త రికార్డులు సృష్టించబడి సమస్యలకు పరిష్కరించబడతాయని, రీసర్వే జరిగే భూ యజమానులకు ముందుగానే నోటీస్ ద్వారా లేదా SMS ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని, గ్రామంలో ముందుగా గ్రామ సరిహద్దులను సర్వే చేసి ఆ తర్వాత గ్రామ కంఠం, ఆ తర్వాత రైతుల భూములను సర్వే చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్క రైతు భూ సర్వేకు సహకరించి మీ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ భూ యజమానులకు సంతృప్తిని ప్రధాన ధ్యేయంగా ఈ సర్వే జరుగుతుంది అని అనుకోని పరిస్థితులలో రైతులు సర్వే సమయంలో హాజరు కాలేకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు చూపించడం ద్వారా రీసర్వేలో పాల్గొనవచ్చని, ఎవరైనా రీసర్వేలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అటువంటి వారి భూములను రెండవసారి, మూడవసారి కూడా కొలవడం జరుగుతుందని, కాబట్టి ప్రజలు అపోహలకు గురి కాకుండా మధ్యవర్తుల మాటలు నమ్మి నష్టపోకుండా తమ సిబ్బంది ద్వారా భూ సర్వే చేయించుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా రైతులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. తమ గ్రామానికి విచ్చేసిన అధికారులను, గ్రామస్తులను పూలమాల, శాలలతో సత్కరించి గౌరవించారు. సంవత్సరం 1900 సంవత్సరం అటు ముందు 100 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేవాళ్ళు. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. అంతకుముందు రాజులు, రకరకాల చక్రవర్తులు రకరకాలుగా పాలించారు. తర్వాత వ్యాపార రీత్యా మన దేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు 2 శతాబ్దాలుగా. అప్పట్లో వాళ్ళకి ఈ భూమి మీద ఒక శిస్తు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏదో ఒక ఇన్కమ్ సోర్సెస్ కావాలి. కాబట్టి అప్పుడు ఆ ఇన్కమ్ సోర్సెస్ కోసం రైతుల దగ్గర శిస్తు వసూలు చేసేవాళ్ళు. ఆ శిస్తు వసూలు చేయాలంటే రైతులు 10 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు, 1 ఎకరా అని చెప్పేవాళ్ళు అప్పట్లో. కళ్ళరాళ్ళు మధ్యలో ఇట్లా రౌండ్ వేసి చుక్క చూసింటారు మీ పొలాల్లో. ఫస్ట్ ఆ విలేజ్ బౌండరీని మేము కొలతలు కొలుస్తాం. ఈ ఫస్ట్ రేపు స్టార్ట్ చేసేది మేము. దీనికి కూడా ముందుగా మనం గ్రామం గురించి చెప్పాలి అంటే, మన గ్రామంలో మన గ్రామానికి బ్రిటిష్ వాళ్ళు కొలతలు కొలిసి ఒక రికార్డు ఏర్పాటు చేసినప్పుడు మన గ్రామానికి 20 నంబర్కి రైతులు ఎవరైతే ఉన్నారో, మా ఓల్డ్ ఆర్వార్లు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని చూసుకొని ఆ పక్క పొలాల్లో వాళ్ళని అడిగి భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ రైతులను పిలిపించుకొని ఆ FBOLR కార్యక్రమం అనేది కూడా మీరు సక్రమైన రికార్డులు మాకు సమర్పిస్తే ఆ అన్క్లెయిమ్డ్ ఎక్స్టెన్షన్ కూడా ఈ FBOLRలో మీ పేర్లు నమోదు చేయడానికి వీలు పడుతుంది. అర్థమైంది కదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారో అందులో ముఖ్యంగా భూ యజమానుల సంతృప్తి, అంటే ఈ రైతులందరూ సంతృప్తి చెందితేనే సర్వే చేయాలి. సర్వే చేస్తే అది మీ అందరికీ సంతృప్తికరంగా ఉండాలి. సో అందుకోసమే అని చెప్పి వచ్చినప్పుడు 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మాట్లాడిన గ్రామ పెద్దలు కూడా చెప్పింది ఏంటంటే, మీ సమక్షంలో రీసర్వే చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనము గతంలో కోసి మండలంలోనే 14 గ్రామాల్లో రీసర్వే చేయడం జరిగింది. రీసర్వే జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. దానికి సంబంధించి గ్రామ సభలు కూడా మేము పెట్టాము. మీరు ఇంతగా అన్నట్టు దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కాదు. మీకు ఏమైనా సమస్య ఉన్నా, అనుమానాలు ఉన్నా, ఏమున్నా సరే మీరు సంప్రదించాల్సిన వాడు వీళ్ళు పలకపోతే వీళ్ళు పలుకుతారు. పలకపోతే
మేము కూడా చూస్తాం, బట్ పలుకుతారు ఖచ్చితంగాను. వీళ్ళ ద్వారా అయితే వీళ్ళు చేస్తారు, లేకపోతే తహసీల్దారు గారిని సంప్రదించాలి. సో చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనకి ప్రభుత్వం కల్పించిన ఈ రీసర్వే అవకాశాన్ని చిన్న సత్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జ్ఞానేష్. నిలబడబట్టారు.